మరి ఆ పాప ఎవరండి? ఆ పాప ఎవరో మాకు తెలీదండి. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే తీసుకొచ్చాను. మీది ఎంత జాలి హృదయం అండి. ఎంత మానవతా దృష్టి ఉంది మీకు. ఎవరో తెలియని పాపకి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఇంత ఆస్తుంటే మీరు తనని పట్టించుకొని పాపని హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. యు ఆర్ రియలీ గ్రేట్ మేడం. అయ్యో ఏమండి, ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఆవిడేదో గొప్పతనం చేసిందని అనుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప గొప్ప సహాయాలు మా అత్తయ్య గారు చాలా మందికి చేశారండి. అవునండి, ఇప్పుడు పాపకు కావలసిన ఆపరేషన్ కి డబ్బులంతా మా అత్తయ్య గారే కడుతున్నారు. ఏంటి వాగుతున్నావు? అత్తయ్య, అంతా మీ మంచి కోసమే చెప్తున్నాను. మీరు సైలెంట్ గా ఉండండి. అంటే గుప్తదానాలు అవి చేస్తుంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఈ చేత్తో చేస్తే ఏ చేతికి కూడా తెలియకుండా దానాలు చేస్తూ ఉంటారు. అలా ఎంత మందిని చదివించారు, ఎంత మంది పేదవాళ్ళ లైఫ్ లో దీపాలు వెలిగించారు, ఎంత మంది ఇలాంటి ప్రెస్ వాళ్ళని జీవితాలు నిలబెట్టారో మీకేం తెలుసు చెప్పండి? ఒకటా రెండా, మీకెన్ని చెప్పాలి? ఈవిడ కోడలు నా అదృష్టం. పాపా, ఎవరండి మీరు? ఎవరు? ఆ యాక్సిడెంట్ అయిన పాపకి అమ్మా నాన్నమండి. మా పాపకి ఎలా ఉందండి? డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ చేస్తున్నారు. కంగారు పడకండి, పాపకేమీ కాదు. అంతా మా అత్తయ్య గారు చూసుకుంటున్నారు. అవునవునమ్మా, మీరేం కంగారు పడకండి. అంతా నేను చూసుకుంటాను. పాప పరిస్థితి ఏంటండి? నథింగ్ టు వరీ అమ్మా. ఈ మేడం సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. దేవుడా. కాకపోతే చిన్న ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఒక 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. డాక్టర్ గారు, 5 లక్షలేంటండి? మేడం గారు దానాలు చేయడంలో ఆవిడే సాటి. ఎంతైనా ఖర్చు పెడతారు. ఏ మేడం గారు? అవును, 5 లక్షలు కాదు డాక్టర్ గారు, ఎంతైనా సరే నేను ఖర్చు పెడతాను. మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే మేడం. అమ్మా, అయ్యయ్యో, ఏంటండి ఇది? నా కాళ్ళ మీద పడతారేంటి? లేకపోతే ఏంటమ్మా, కన్నవాళ్ళమైనా ఆపరేషన్కి 5 లక్షలు కట్టాలంటే మాకు ఆ పరిస్థితి లేదమ్మా. దేవతలా మా బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ డబ్బులతో తనకి వైద్యం చేయిస్తున్నారు. నిజంగా మీరు దేవతమ్మా. అయ్యో భలేవారే. సాటి మనిషికి సాయం చేయడానికి ఎంత డబ్బుంటే ఏంటి చెప్పండి? డబ్బు సంపాదించి మేమేం చేసుకుంటాం?